ఎన్నడూ లేనంతగా జులై మాసంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో సాగురంగం కుదేలయ్యింది. కొన్ని ప్రాంతాలలో పంటలు పూర్తిగాను, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగాను దెబ్బతిన్నాయి. వర్షాలకు వరి పైరులో కలుపు పెరిగిపోయి విపరీతంగా నష్టం కలిగిస్తోంది. కలుపు వల్ల వరిలో అగ్గితెగులు, కాండం తొలచు పురుగు, దోమ వంటి చీడపీడలు విజృంభించే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు మెలకువతో వ్యవహరించాలి. కూలీలకు కొరతగా ఉన్న సందర్భాలలో కలుపు రసాయనాలు రైతుకు అండగా ఉంటున్నాయి. అయితే ఈ కలుపు మందులను కలుపు రకాన్ని, పైరు దశను బట్టి ఉపయోగించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏరువాక కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అర్చన. మన తెలంగాణలో వరి అనేది ప్రధాన ఆహార పంట. అయితే మనము తెలంగాణలో వరిని ముఖ్యంగా నారు వేసి నాట్లు వేయడం ద్వారా కానీ, లేకపోతే పొడిదుక్కులో కానీ, దమ్ము చేసుకున్న పొలంలో కానీ విత్తుకోవడం అనేది చేస్తుంటాము. అదేవిధంగా యంత్రాలతో కూడా నాటు వేసి కూడా వరి నార్లు అనేవి మనము వేసుకుంటాము. ఈ సరైన సమయంలో కలుపు యాజమాన్యం చేపట్టకపోయినట్లయితే దిగుబడులు అనేవి మనకి 10 నుంచి 40% వరకు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనం ఏ పద్ధతిలో వరిని వేసుకున్నా కానీ అన్ని రకాల పద్ధతిలో వివిధ రసాయనాలను ఉపయోగించి చేసుకోవచ్చును. మనము నారు వేసి నాటేసిన 3 నుంచి 5 రోజుల లోపల బ్యూటాక్లోర్ ఎకరానికి 1 లీటర్ లేదా ప్రెటిలాక్లోర్ ఎకరానికి 1/2 లీటర్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చును. అదేవిధంగా మనకి గుళికలు కూడా లోండాక్స్ పవర్ 4 కిలోల గుళికలు లేదా ఇంకా ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరజోసల్ఫరాన్ ఇథైల్ ఈ గుళికలు కానీ మనము వేసి చల్లుకున్నట్లయితే నాటు వేసిన 3 నుంచి 5 రోజుల లోపల కలుపుని నివారించుకోవచ్చును. అదేవిధంగా నాటిన 8 నుండి 10 రోజుల లోపల మనకి పైరజోసల్ఫరాన్ ఇథైల్ ఎకరానికి 80 నుంచి 100 గ్రాములు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకొని నివారించుకోవచ్చు. నాటిన 15 నుంచి 20 రోజుల మధ్యలో కూడా మనకి చాలా రకాల కలుపు మందులు ఉన్నాయి. అందులో ఒకవేళ మనకి గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే సైలోపాప్ బ్యూటైల్ ఎకరానికి 250 నుంచి 300 మిల్లీలీటర్లు కానీ, గడ్డి తుంగ ఈ 2 కలుపు మనకి ఎక్కువగా ఉన్నట్లయితే సైలోపాప్ బ్యూటైల్ ప్లస్ పెనాక్సులం ఎకరానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ల వరకు. అది కాకుండా మనకి క్లోరోమ్యూరాన్ ప్లస్ మెట్సల్ఫరాన్ ఇథైల్ ఆల్ మిక్స్ అనే కెమికల్ కూడా అందుబాటులో వచ్చింది. ఇది మనకి ఎకరానికి 8 గ్రాములు సరిపోతుంది. ఒకవేళ గడ్డి మరియు వెడల్పాకు జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి 2,4-D సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. మనము నాటిన 25 రోజుల తర్వాత కూడా ఒకవేళ కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉంటే అజుమ్ సల్ఫిరాన్ ఎకరానికి 28 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి, తుంగ, వెడల్పాకు ఇవన్నీ మనము నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వెద చల్లడం కానీ, డ్రమ్ సీడర్ ద్వారా కానీ మనము వరిని ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేసుకుంటున్నాము. ఈ పద్ధతిలో కూడా మనం కలుపుని నివారించుకోవచ్చు. విత్తిన 48 గంటల లోపల పెండిమిథాలిన్ లేదా పెండిమిథాలిన్ ఎక్స్ట్రా, స్టాంప్ ఎక్స్ట్రా అని దొరుకుతుంది. మనకి ఎకరానికి 1 లీటర్ లేదా 1.5 లీటర్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము కలుపు ముందుగా రాకుండా జాగ్రత్త పడవచ్చు. అది కాకుండా 3 నుంచి 5 రోజుల లోపల మనకి ప్రెటిలాక్లోర్ ప్లస్ ఎఫనర్ ఎకరానికి 800 మిల్లీలీటర్లు ఇది కూడా మనము 3 నుంచి 5 రోజుల లోపల డైరెక్ట్గా వేసుకున్న వరిలో అంటే వెదజల్లే పద్ధతిలో వేసుకున్న వరిలో వేసుకున్నట్లయితే కలుపు రాకుండా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. 8 నుంచి 10 రోజుల లోపల కలుపుని నివారించుకోవాలనుకుంటే పైరజోసల్ఫరాన్ ఇథైల్ 80 నుంచి 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకొని సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో ఈ వెదజల్లే పద్ధతిలో కానీ, డ్రమ్ సీడర్ ద్వారా కానీ వేసుకున్న వరిలో కలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి అన్ని రకాల కలుపు మనము నివారించుకోవాలంటే మనకి సైలోపాప్ బ్యూటైల్ ప్లస్ పెనాక్సులం ఎకరానికి 1 లీటర్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకొని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇంకోటి 2,4-D ఈథైల్ ఎస్టర్ అని కూడా ఉంటుంది. ఇది కూడా మనకి వెడల్పాకు ఎక్కువగా ఉంటే ఈ కలుపు మందు మనం ఎకరానికి 1 లీటర్ 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకొని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చును. అయితే మనం కలుపు మందులు ఎప్పుడు మనం వేసుకోవాలనుకున్నా కానీ ముందు రోజు మనం వాటర్ పెట్టి ఆ రోజు సాయంత్రం వాటర్ తీసేసి నెక్స్ట్ డే మార్నింగ్ కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. కలుపు మందులు వేసుకున్న రోజు నీరు పెట్టకూడదు. ఆ నెక్స్ట్ డే మరుసటి రోజు వాటర్ పెట్టినట్లయితే వాడిన రసాయనాలు అనేవి సరిగ్గా భూమి పీల్చుకొని మన కలుపును సమర్థవంతంగా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కలుపు ఎక్కువగా వచ్చే పొలాలలో మనం సాధారణంగా 10 నుండి 15 రోజుల వరకు నీరు సాధారణ పద్ధతిలోనే పెట్టాలి. ఆ తర్వాత మనం పొలాన్ని ఆరుతడి పద్ధతిలో వాటర్ ఇచ్చి వాటర్ ఆపి అట్లా చేసుకున్నట్లయితే కలుపు రాకుండా చూసుకోవచ్చును. గడ్డి జాతి కానీ, ఊద కానీ, ఒడిపిలి కానీ,
తుంగ కానీ ఏ కలుపులు ఉన్నా కానీ మనం అవి 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు కలుపు మందులు వాడినట్లయితే అవి సమర్థవంతంగా మందులు పనిచేసి మనకి కలుపును అనేది నివారించుకోవచ్చును.